రౌడీ షీటర్గా ముద్ర వేశారు. అన్ని వదులుకొని ప్రశాంత జీవనం గడుపుతున్నాం. నా భర్తపై అకారణంగా దాడి చేసి గాయపరిచారని, రౌడీ షీటర్ అయినంత మాత్రాన రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు మాకు వర్తించవా అంటూ తన భర్తకు జరిగిన అన్యాయాన్ని మహిళ ప్రశ్నించింది. జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణలో భాగంగా ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. రౌడీ షీటర్లు ఎటువంటి నేరాలు చేయరాదు, ఒకవేళ మీకు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకుని రండి అంటూ పోలీసులు కౌన్సిలింగ్ సమయంలో చెప్పే మాటలు. నేర చరిత్రలో కానీ నేరాలలో కానీ పాల్గొనకుండా సమాజంలో శాంతియుతంగా జీవిస్తే రౌడీ షీట్ తొలగించడానికి కృషి చేస్తామని ప్రతి పోలీస్ స్టేషన్లో అధికారులు చెప్పే మాటలు ఇవి. ఈ మాటలలో ఏమాత్రం నిజం లేదని ఈ సంఘటన తెలియజేస్తున్నది. ఉయ్యాలవాడ మండల కేంద్రంలో రౌడీ షూటర్గా ముద్రపడిన సుబాన్పై అదే గ్రామానికి చెందిన వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. దీంతో భార్యాభర్త ఇద్దరు పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేయాలని పోలీసులను వేడుకున్నారు. కానీ పోలీసులు స్పందించకపోవడంతో బాధితుడు రౌడీ షూటర్ సుబాన్ను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. తమకు జరిగిన అన్యాయం గురించి బాధితుని భార్య లీలావతి ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు తమకు చెందవా అని ప్రశ్నించింది. పార్టీ ఏం పార్టీ మీ పార్టీ అధికారం ఉందా మీరు ఎవరు అని నన్ను ఇక్కడ మొత్తం సార్ అసలు మీ పేరు ఇక్కడ ఏం రాసిన అసలు మీరు ఎవరు వీళ్ళని ఉండకూడదు ఇలా టీడీపీ మొత్తం ఉంది ఇక్కడ వైసీపీ ఉండకూడదు అని నాకు పుట్టి సార్ నన్ను ఏం చెప్పినా లక్కమే సార్ ఫస్ట్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్. లాస్ట్ టైం కూడా సార్ మా ఫాదర్ ఉన్నారు అప్పుడు ఎస్ఎస్ఆర్ ఇప్పుడు విన్నాం సార్. మీరు ఇప్పుడు మిమ్మల్ని కొట్టినాక పోలీసులు చెప్పినారా? చెప్పినాం సార్. ఇదే వేసారు సార్, మా దగ్గర రికార్డింగ్ ఉంది సార్. ఇదే వేసారు కాదు, ఇప్పుడే ఎస్ఐ గారు ఇప్పుడే ఫోన్ చేసి మా వైఫ్కు నేను జాగ్రత్తగా మేము తీసుకోము ఇబ్బంది పడతా చూసుకోండి నువ్వు మీరు మళ్ళీ కావాల్సిన గంజకి పెడతాం మీద లాస్ట్ టైం పెడతా ఉంటా. ఉయ్యాలవాడ గ్రామంలో తమకు బాకీ ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి బాకీ చెల్లించాలని అడిగినందుకు గ్రామంలో ఉండకూడదు అంటూ గ్రామానికి చెందిన పెద్ద నర్సిరెడ్డి అనుచరులతో కలిసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి సుబాన్ను గాయపరిచారు. దీంతో రౌడీ షీటర్ సుబాన్ స్పృహ తప్పి పడిపోవటంతో ఆసుపత్రికి తరలించారు. కానీ బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు రౌడీ షీటర్ గా పేర్కొంటూ కేసు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒక రాజకీయ నాయకుడి వద్ద పనిచేసినందుకు కక్షపూరితంగా కేసులు పెట్టి రౌడీ షీటర్ గా నమోదు చేశారని, అయితే అన్ని వదిలి ప్రశాంత జీవితం గడుపుతున్నామని, ఇప్పటికీ కూడా వేధింపులకు గురి చేయటం ఏమిటని మహిళ ప్రశ్నించింది. కనీసం పోలీసులు తమ ఆవేదనను బాధలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని బాధితురాలు పుష్పలత వేడుకున్నారు. పెద్ద మనిషి సార్, నర్సిరెడ్డి అంట సార్. నేను ఇక్కడ ఆర్లగడ్డలో ఉన్నాను సార్. మార్నింగ్ నాకు ఫోన్ చేసేసరికి నేను పోయి చెప్పినాను, పోయి చూస్తే వినా పడిపోయినాడు సార్. ఇప్పుడు నేను సార్ వాళ్ళకి అందుకు కాల్ చేస్తే వినా మీ హస్బెండ్ మీద ఆల్రెడీ రౌడీ షీటర్ ఉంది కదా, మళ్ళీ కేసు పెట్టి లోపలికి పంపిస్తాము అని బెదిరించినారు సార్. స్టేషన్ నుంచి వచ్చినాయి సార్ కాల్స్, సార్ వాళ్ళు చేసినారు. నేను చేశాను సార్, వాళ్ళకి కంప్లైంట్ చేద్దాం ఒక మాట ముందుగానే ఇన్ఫామ్ చేద్దామని చేసినాను సార్. నేను చేస్తే గినా వాళ్ళు మళ్ళీ ఇట్లా చేసి ఇట్లా మాట్లాడుతున్నారు సార్. పెద్ద మనిషి పొద్దున కొట్టుకుని స్టేషన్లో నా ఎదుటే ఉన్నాడు అని చెప్తున్నారు సార్ పోలీసులు. నాకు పోలీసులు అంటే రెస్పెక్ట్ ఉన్నది సార్. ఏం జరిగినా వాళ్ళతో వెళ్ళి చెప్పుకుంటున్నాను సార్. నేను నా భర్త మీద రౌడీ షీట్ ఉంది సార్, నేను కాదని చెప్పను. కానీ ఇప్పుడు మమ్మల్ని ఊర్లో బతకనియట్లేదు, ఇక్కడ బతకనియట్లేదు సార్. మేము ఎట్లా పోయి బతుకుతాము? మేము ఇప్పుడు ఎవరి దగ్గర పని చేయట్లేదు సార్. మేము చెప్పగానే చేసుకుంటున్నాము. మారడానికి ఛాన్స్ ఇస్తేనే కదా సార్ మారేది. వాళ్ళు ప్రతిసారి ఎదురుకొచ్చి ప్రతిసారి ఉండకూడదు, ఊర్లో ఉండకూడదు అంటే ఎట్లయితుంది సార్? ఎక్కడ పోయి బతుకుతాం? మాకు ఆటో ఉంది సార్, కూరగాయల వ్యాపారం ఉంది సార్, అదే సార్ మాకు ఆధారము. అంతకు మించి ఏమీ నాకు లేదు సార్. నా భర్త ఇదివరకు పని చేస్తున్నాడు సార్.
నా భర్త ఇదివరకు ఒక రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తున్నాడు, కానీ మేము వద్దనేసి డ్రాప్ అయిపోయినాడు సార్. సొంతంగా ఇదివరకు కూడా ఇట్లా బెదిరిస్తే కానీ ఇద్దరం సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనుకుంటున్నాం సార్. కానీ పోలీసు వాళ్ళు మమ్మల్ని హాస్పిటల్ తీసుకొచ్చినారు సార్. ఇట్లా జరుగుతుంటే మేము ఎన్నిసార్లు భరిస్తాం సార్. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.